హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మ ఫ్యాక్ట్స్ ఛానల్. ఆల్వేస్ యూస్ఫుల్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అలా వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2019లో కండక్ట్ చేయబడిన ఆన్లైన్ ఎగ్జామ్ డిపార్ట్మెంట్ టెస్ట్ పేపర్ నేను ఎంతో కష్టపడి సంపాదించి మీకోసం చేస్తున్నానండి. ఇది పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒక్కొక్కటిగా మొత్తం 100 బిట్స్. ఇదంతా వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఏపీఎస్సి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఈ పోయిన సంవత్సరం నవంబర్ 14న 2019 నవంబర్ 14న జరిగిన పేపర్ కోడ్ 8 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి 14, 11, 2019 నుంచి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన పేపర్ కోడ్ 8. ఆయనకి 5.84 మార్క్స్ వచ్చాయి. అంటే చూడండి, దీన్ని బట్టి పేపర్ ఎంత టఫ్ ఉందో నాకు అర్థమైంది. చూడండి, ఇక్కడ ఏమైందంటే మనకున్న బుక్స్ చాలా చాలా హెవీ సిలబస్ అండి. ఆ హెవీ సిలబస్ని మనం కవర్ చేయడం చాలా కష్టం. సో గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకున్న వర్క్ ప్రెషర్ని బట్టి ఈ సిలబస్ అంతా చదవడం చాలా కష్టం. సో అందుకే నేను ప్రీవియస్ పేపర్స్ అంటే లాస్ట్ టైం నవంబర్లో 2019 నవంబర్లో జరిగిన పేపర్ కష్టపడి సంపాదించానండి. ఈ పేపర్ మీకు ఎక్కడ దొరకదు, వెబ్సైట్లో కానీ ఎక్కడ దొరకదు, ఏ వీడియోలో కూడా. సో నేను ఎంతో కష్టపడి ఇది నేను తీసుకొచ్చాను. ఓకేనా? అది ఎంత క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. 100 క్వశ్చన్స్. దీంతో పాటు నాకు నవంబర్తో పాటు జూన్లో రాసిన పేపర్ కూడా ఉంది. దాని అంతకుముందు డిసెంబర్ 2018 కూడా ఉంది. సో ఈ 3 క్వశ్చన్లు 3 క్వశ్చన్స్ చదివితే కంపల్సరీ డ్యామ్ షూర్ మనకి 50 అబవ్ వస్తాయండి. సో మనం 300 క్వశ్చన్స్ చదవడం పెద్ద కష్టం కాదు. ఓకే, ఆ 300 క్వశ్చన్లో ఫస్ట్ ఒకటి చదువుతాము, ఒకసారి వినండి. ఓకే, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆర్ డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ డాష్ ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్. దానికి ఆన్సర్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్, బడ్జెట్ మెమరాండం విల్ బి ప్రిపేర్డ్ బై ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇది కరెక్ట్ ఆన్సర్స్ అండి. మనకి ఆన్సర్స్ కూడా ఎక్కడ దొరకవు. టెక్స్ట్ బుక్స్లో మనం చదివితే కానీ చదువుకొని గుర్తుపెట్టుకోవాలి. అదే క్వశ్చన్ పేపర్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఆన్సర్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే అవి ఏపీఎస్సి ఆన్లైన్లో కండక్ట్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఓకే, Art 2628 of AP Accounts Code volume deals with form of accounts. Next, which of the following article in AP Financial Code volume outlines brief idea about the provision under Part 2 of AP Budget Manual? అంటే చూడండి ఆన్సర్ దానికి ఆర్టికల్ 40 ప్రకారం మనకి ఏపీ బడ్జెట్ మాన్యువల్ అనేది రెడీ చేశారు. నెక్స్ట్, అకార్డింగ్ టు జియో నెంబర్ 147 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 36/2014, every government employee shall retire from service on the afternoon of the last day of the month in which he attains the age of 60 years. This amendment to age of superannuation is supported by FR2 ప్రకారం మనం ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిందో ఆ రిటైర్మెంట్ డే యొక్క ఆఫ్టర్నూన్ కన్సిడర్ చేస్తుంటే దాన్ని FR2 అంటారు. నెక్స్ట్, ది క్యాష్ బుక్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫీస్ ఈజ్ మెయింటైన్ ఇన్ ఏపీటీసీ ఫామ్ ఈజ్ ఫామ్ నెంబర్ 5. ఫామ్ నెంబర్ 5 ఏం చెప్తుందంటే మనకి క్యాష్ బుక్ని, డిపార్ట్మెంట్ క్యాష్ బుక్ని చెప్తుందంట. నెక్స్ట్, which of the following kinds of traveling allowances is admissible during casual leave? So దానికి ఆన్సర్ ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్. నెక్స్ట్, assume that the state of Tamil Nadu decided to adopt DDO code system of Andhra Pradesh. Coimbatore district is given code number 23 and Mettupalayam, a sub treasury in Coimbatore district, is given code number 2.
If the department code system is same as that Andhra Pradesh, the code for DD in the Office District Treasury Code Coimbatore will be 23010702001. Next, the adjustment of municipal rates and taxes on government buildings shall be done according to Article 40 of AP Accounts Code Volume 1. Next, which of the following periods count for increments? Periods treated as compulsory rate. Next, no sub-voucher shall be treated as valid until it bears a distance pay order specifying the amount in words and figures and signed by drawing officer. Next, SR 3 of TR 32 AP Treasury Code Volume 1. Next, recovery of court attachment amount is done according to SR 2K of TR 16 of AP Treasury Code Volume 1. మనం ఈ క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఒక 2 పేపర్లు కలిపి 200 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలండి, ఈజీగా 34 మార్క్స్ మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. 11వ క్వశ్చన్ ఫ్రెండ్స్, the anticipatory pension shall be drawn by the DDO in Form 47. It shall be debited to which of the following major head? Answer వచ్చేసి 2071. 2071 కదా. Next, 14. Procedure to be followed by drawing officer in respect of time expired checks is given in dash of AP Treasury Code TR 16 SR 49. Next, on enhancement of age of superannuation from 58 years to 60 years, the maximum miserable age under APGLI is enhanced from 53 years to 55 years. Next, rounding of transaction in government accounts is given in both 1 and 2. అంటే Article 320 of APFC Volume 1, SR 2G of TR 16 of APTC Volume 1. Okay. Next, according to Chapter 5 of Accounts Code Volume 1, as a general rule, recoveries from private persons should be treated as revenue. ఆ ప్రైవేట్ పర్సన్స్ అనేవాళ్ళు రెవెన్యూ కింద డిస్కస్ చేస్తారంట. నెక్స్ట్, ది హెడ్ ఆఫ్ అకౌంట్ ఫర్ ఏ పర్టికులర్ ఐటమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ రిటన్ యాజ్ 220201103004318NVVMEN. The minor head of the classification is 103. Next, the introduction of new major head shall require the approval of COG, Controller and Auditor General. Next, a government servant is in suspension on a charge of misconducting on the due date of superannuation. Then read the following statements and choose the option. He shall be allowed to retire from service. His suspension continues even after retirement. He shall not be allowed to retire till the completion of department proceedings. Only A is correct. అంటే ఓన్లీ రిటైర్మెంట్ అయిపోతుంది, రిటైర్మెంట్ అవ్వడానికి ఎలా ఉందంట, ఇంకేంటే సస్పెండ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్, TA claims which are not preferred within 3 years of performance of journey should not be admitted under Article 54 of APFC Volume 1. Next, the list of non-gazetted government servants who draw bills on treasuries is given in Appendix 13 of AP Treasury Code Volume 2. DDO shall write pass order in a pay bill for net amount only.
Next question. The salaries of government employees under 010 are drawn from according to AP Budget Manual. Consolidate fund. Next. Invalid pension cannot be less than normal family pension. Next. Which of the following subsector is a part of organs of state? Election. Next. When a bill contains any inadmissible or doubtful item which can easily be eliminated, the Treasury officer shall disallow it and pay the remainder of the bill. Answer వచ్చేసి SR 32D of T16 AP Treasury Code Volume 1. Certain officers are authorized to draw lump sum amounts from government account under real cases of emergency. Such amounts shall be drawn in APTC 57. Okay. Next. Directions regulating the interdepartmental transfers in accounting are detailed under Chapter 4 of Accounts Code Volume. Next. An assistant treasury officer drawing a pay of rupees 39,160 in the time scale of pay 35,120 to 87,132 from 1st to February 2015 has availed EOL on private affairs for 25 days from 1/12/2015. The due date of his next increment will be 26th February 2016. GPF, GIS and APGLI deductions from the employee shall be credited to public account. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా టఫ్గా ఉంటాయండి. మనకి ఏం చేయాలంటే మ్యాక్సిమం ఈ పేపర్ ఒకటి ఇంకో నెక్స్ట్ అంతకుముందు జూన్లో జరిగిన పేపర్ ఒకటి పెడతాను. ఈ 200 క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తే ఈ 200 క్వశ్చన్స్ మనకి మ్యాక్సిమం ఒక అరౌండ్ 40 నుంచి 50 క్వశ్చన్స్ అయ్యే రిపీట్ అవుతున్నాయండి నాకు తెలిసి. సో మనం ఈ ఎలాగా గుర్తుపెట్టుకుని చదివితే ఈజీగా డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్. Compassionate allowance should be less than 2/3 of invalid pensions. నెక్స్ట్. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటానని నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎందుకంటే పీడిఎఫ్ పెట్టాలంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చేరదు. ఓకే. అందుకే కొంతమంది డౌన్లోడ్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. అయితే వీడియో అయితే టక్ టక్ వెళ్ళిపోండి. స్క్రీన్ షాట్లు తీసుకుని క్వశ్చన్లు పండగ గుర్తుపెట్టేసుకోండి. మనం జస్ట్ పాస్ అవ్వడం చాలు. ఓకేనా. మెయిన్ మనకు పాస్ అవ్వడం చాలు. The head of account for a particular item of expenditure is written as 22020219000 NVN. The object head of this classification corresponds to date charges. According to the definitions of budget manual, charged expenditure is related to Constitution of India by Article 202. Date appropriation of departmental receipts for departmental expenditure is permitted in certain cases according to Treasury Rule 7/2 AP Treasury Code Volume 1. Article 272 of AP Financial Code deals with repayment of lapsed deposit. Match the following functions అనేవి మేజర్ హెడ్ చూపిస్తాయి. ప్రోగ్రామ్ అనేది మైనర్ హెడ్, సిమిలర్ సెట్ ఆఫ్ స్కీమ్స్ అనేది గ్రూప్ సబ్ హెడ్. As per Civil Services TA Rules 1996, a day means absence of 24 hours from headquarters. The district collector has power to make discretionary grants for the construction, repairs and improvement of drinking water resources for poor classes under APFC Volume 1.
Article number 213. The detailed rules prescribed by government for inspection of district treasuries are given in Appendix 2 of AP Treasury Code Volume 2. What more question? Receipts and disbursement which do not form part of consolidated fund of state are included in public account. The net difference between the total receipts and the total payments shown in the bank's daily statement should be posted by Treasury Officer in Register of RBD. As per Financial Code, contingent charges means the incidental expenditure necessarily incurred in running an office. The provisions in the Manual of Special Pays and Allowance are called paras. చాలా important bit ఉంది. According to TR 16 SR 14 of AP Treasury Code, a DDO shall furnish along with a claim non-withdrawal certificate. The month and the year of birth of a government servant are known to be September 1965, but exact date of birth is not available. Then his date of birth shall be regarded as 16/9/1965. The following item of expenditure is charged on the consolidated fund of state is salary of chairman of legislative council. The sub-vouchers for amounts below thousands are cancelled, retained in the office and need not be presented along with bill treasury under SR 18E of TR 16. Leave and encashment benefits on retirement shall be booked under major head 2071 pensions and other retirement benefits. Procedures to be followed for first withdrawal of pay and allowances of an employee is given in SR 12 of 16 TR 16. An assistant treasury officer is drawn a pay of rupees 39,160 in the time scale of pay 35 to 87,000 from 1 to 2,000 have availed EVL and private affairs for 20 days from 1/12/2015. The monetary benefits of his next statement will be given 1/2/2016. ఇందా క్వశ్చన్ ఎలా తగిలిందండి. According to Government Memo 150078 FIN and PLG dated 28/4/1999, fixed travelling allowance or conveyance allowance are mutually exclusive. This means one allowance is not admissible when other is allowed. Financial year is defined in Article 6 of AP Financial Code. ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఆర్టికల్ 6లో ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూ 1లో డిస్కస్ చేసేది ఉంటుంది. The delegation of powers regarding the sanction of refund of revenue or retailed in cash. The latest instructions on classification of accounts and standardization of object heads is given in GO number MS number 69 FIN Budget 1 Department dated 14/8/2019. Procedure of claiming payments of net proceeds of entertainment tax to Gram Panchayats is given in Instruction 38A of TR 16 of AP Treasury Code Volume 1. SR 4C of TR 32 deals with the subject of
undisbursed pay register. A service expenditure which is not contemplated in the Appreciation Act is called new service. The arrears of pay shall be drawn in a separate bill and not in a ordinary monthly pay bill according to TR 16 SR 14. Lapsed deposits shall be remitted to consolidated fund. 3 gazetted and 2 non-gazetted government servants retire in the same month in an office having their provident fund accounts maintained by AG. The final withdrawal of general provident funds shall be drawn on separate bills for each employee. Sanctioning authorities for transfer travelling allowance is mentioned in Article 239 of APFC Volume 1. The major head corresponding to permanent cash interest is 8672. Every sub-voucher shall contain distinct pay order by drawing officer both in figures and words according to SR 3 of PR 32. Enhanced rate of family pensions shall be limited to service function. Next. The balance of earned leave at credit of an employee in a non-vacation department on 1/4/2006 is 252 days. The employee permitted to retire voluntarily on the afternoon of 31/10/2016. The balance of earned leave at credit on the day of retirement will be 266 days. Which of the following is not a part of organs of state? Administrative services. The budget publication for the year 2017-18 contains budget estimates of 2016-17. Wow, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. Next, the treasury officer is responsible in recovering the amounts which was pointed out by the AGAP Hyderabad in post audit as excess drawn by the drawing officer against the rules, and the treasury officer shall recover the said excess amount without delay. Indicate the rule position TR 31. The rules regarding protection for embezzlement of public monies or property is given in Article 302 of APFC Volume 1. The current income and expenditure of the state is known as revenue account. Certificate of credit shall be issued in case of loss of original challan number TR 10 SR 66. Festival advances shall be admissible on the eve of any festival given in the list general and optional holidays of government. Which of the following is not a part of general services as per sectorial classification? Industry and minerals. The authority under which the recoveries from pay bill shall not exceed 1/3 of the pay is Article 58 of APFC Volume 1. Which of the following provision deals with rules regarding last pay certificate? TR 23 of Treasury Code. For successful financial management, government needs advanced planning and accurate estimation. Article 85 of FE Financial Code Volume 1 deals with Provident Fund deductions in payables.
As per the following provision, no municipal tax is payable on a public building situated in a cantonment. Article 120 of AP Financial Code Volume 1. According to AP Treasury Code Volume 1, Director of Treasuries and Accounts is defined as Head of the Treasuries and Accounts Department. Recoveries of sums ordered by AG shall be effected by Treasury Officer immediately under Tier 31 of AP Treasury Code Volume 1. The responsibility for the deduction of tax at source lies with drawing and disbursing officer. The following authority is competent to count extraordinary leave on medical grounds for increments if the period is not more than 6 months. Head of the department. The forms of security to be taken from contractors for due fulfillment of the contract are given in dash of AP Financial Code. Article 279. Register of bills shall be presented by DDO in the form of presented by AP Treasury Code. No government servant should hold the stock in excess of the requirement in a reasonable period as per Article 139 of AP Financial Code Volume 1. The object head for major works is 530. Object head in 7-tier classification is also called as detailed head, under which rule the treasury officer shall obtain sufficient information as on the nature of every payment is making unless there are valid reasons. TR 25. Sanctioning authority for a new permanent advance to an office is government. Guidelines for retention of records in the office is given in Article 326 of APFC Volume 1. The guidelines for proposing a rate of pay for new post created are given in Article 65 of AP Financial Code Volume 1. The extraordinary leave sanctioned to a government servant or on request for regulation of suspension period after exhausting all kinds of available leave may be counted for increments nationally and pension. అంటే both 1 and 2. The mortgage bond for a motor car on account of which a government servant has drawn an advance shall be in the form of prescribed in Financial Code. 14. Mortgage bond is belongs to 14. Provisions regarding cancellation and destruction of sub-vouchers are given in Section 2 of TR 32. This provision is related to Part 2 of AP Treasury Code Volume 1. Classification of expenditure as charged and voted categories is discussed in Article 28 of AP Accounts Code Volume 1. Which of the following appendix of AP Financial Code Volume 2 deals with the regulation related to audit of receipts and stores and stocks accounts? 10. The general arrangement of columns in a contingent register shall be in APFC Form 7. The particulars of the sanction order shall be entered on the bill and a copy shall be attached to the bill. SR 2J of TR 16 AP Treasury Code Volume 1. Contingent bill shall be prepared in accordance with the instruction given in SR 19 of TR 16 APTC Volume 1. సో ఇక్కడతో 100 క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్స్ అయితే చాలా టఫ్గా ఉన్నాయి, చదవడం అయితే చాలా కష్టం. నెక్స్ట్ నేను జూన్లో జరిగినటువంటి సేమ్ క్వశ్చన్ నెంబర్ పేపర్ 8
పేపర్ 8 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి. ఈ 100 బిట్స్, ఈ 100 బిట్స్తో పాటు నెక్స్ట్ 100 బిట్స్ నేను మళ్ళీ పెడతాను. ఈ 100 ఆ 100 200 చదివితే కంపల్సరీ మనకి 35 మార్క్స్ వస్తాయి. ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.